నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంటుందమ్మా? మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలే ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే ముఖ్యంగా రవి బుధులు కలిసి ఉండడం వల్ల చాలా అదృష్ట యోగాలు వీళ్ళకి. ప్రతి విషయంలోని వాళ్ళు అనుకున్నట్లు కాన్సెప్ట్స్ అన్నీ రెడీ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే మీడియాలో పనిచేసే వాళ్ళకి చాలా మంచి ఫలితాలు. ఎందుకంటే వీళ్ళు ఏవైనా క్రియేటివిటీ కంటెంట్ చేయాలి అంటే ఇప్పుడు రవి బుధులు కలిసి ఉన్నప్పుడు చేసినంత కంటెంట్స్ దీనికి వచ్చిన వ్యూయర్షిప్ ఇంకా దేనికి రాదు, అంత బాగా చేస్తారు. మామూలుగానే మిథున రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఏ పనైనా లాజిక్ తో వాళ్ళు ముడి వేస్తారు. అంటే ఒక పని చేసామంటే దానికి ఒక లాజిక్ వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా ఎస్ కరెక్ట్ చేస్తుంది వీళ్ళు అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో న్యాయం ఉందా ధర్మం ఉందా పక్కన పెడితే లాజిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు వెళ్తుంటారు. సో దీంట్లో రవి బుధులు ఉండడం వల్ల ఏంటంటే లాజిక్ ప్లస్ న్యాయ ధర్మంగా పాటించే పనులు ఎక్కువగా ఉంటాయి. ద్వితీయ స్థానంలో గురువు వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల ఏంటంటే వాక్కు ప్రతి విషయంలో మాట్లాడేదాన్ని ప్రతిదీ కూడా ఎదుటి వాళ్ళకి హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి. సో ఎవరికి బాగుంటుంది వీళ్ళకి ఈ విధంగా నేను చెప్తే, ముఖ్యంగా ఎవరైతే కమ్యూనికేషన్స్లో ఉన్నారో వాళ్ళకి చాలా బ్రహ్మాండమైన యోగిస్తుంది. ఎవరైతే మంచి మంచి స్థాయిలో ప్రొఫెషనల్గా వర్క్ చేస్తారో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మంచి అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధనం వచ్చే అవకాశము, ధనం పెట్టుబడి పెట్టడానికి పార్ట్నర్స్ దొరికే అవకాశము ఇవి జరుగుతాయి. ఉద్యోగస్తులకి కాస్తంత నిదానంగానే వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ప్రమోషన్స్ మీద ప్రయత్నం చేసినప్పుడు వ్యయంలో కూర్చున్నాడు కనుక ఆ ప్రమోషన్స్ వీళ్ళకి వచ్చే అవి కొంచెం కష్టం రావచ్చు, కొంచెం మంచి జరగచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ప్రమోషన్ కావాలనుకున్నప్పుడు మన ఊరు కాకుండా వేరే ఊర్లో పడ్డాయి అనుకోండి, అక్కడ అన్ని వాళ్ళు వెతుక్కొని ఏర్పాటు చేసుకొని కష్టం ఉంటుంది. అధికమైన ఖర్చులు, అధికంగా కూడే ఇబ్బందులు ఏదంటే వ్యయస్థానంలో కూర్చుండడం వల్ల కాస్త జరుగుతాయి. ఇక్కడ వీళ్ళకి వృషభంలో కూర్చుని అంటే వీళ్ళకి వ్యయంలో కూర్చుని వచ్చినట్లు లెక్క. దానివల్ల కాస్తంత కష్టము, దూర ప్రయాణాలు కొంచెంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఇవి కనిపిస్తున్నాయి. మిగతా విషయాలు అంటే వ్యాపారస్తులకి, ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి, విద్యార్థులకి చాలా బ్రహ్మాండమైన ఉపయోగాలు ఉన్నాయి. మహిళలకి ఈ ఇల్లు కొనాలనే కోరిక ఎవరైతే ఉందో ఆ ఇల్లు కొనుక్కునే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. అది మంచి ఇల్లు అంటే వాస్తుపరంగా చూసుకోవాలనుకున్న ఇల్లు ఏది ఉందో అది ఖచ్చితంగా మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇల్లు వీళ్ళు దొరికే అవకాశం 100% ఉంది. ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. అలాగే పొలం కొనాలనుకున్నా, స్థలం కొనాలనుకున్నా, ఇలాంటివి ఏది కొనాలనుకున్నా ఇది మంచి అవకాశం ఉంది వీళ్ళకి చక్కగా. సో హ్యాపీగా వీళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఎంత చక్కగా వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు దాకా ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్న వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు, అంత ఈజీగా దొరుకుతుంది వీళ్ళకి. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితాలు. ఎప్పుడు కూడా గోచారంలో మనకి ఎప్పుడైనా గ్రహాలు బాగున్నప్పుడు మనకి అన్ని అందుబాటులో కనిపిస్తాయి. మన జాతకంలో కూడా అలాంటి యోగం ఉండాలి. సో మన జాతకం అంటే లగ్నం బట్టి మన జాతకం చూసుకుంటాం కదమ్మా. ఆ జాతకంలో ఖచ్చితంగా దశ అంతర్దశలు వీళ్ళకి ఫేవర్గా ఉందంటే 100% ఈ గోచార ఫలితాలు వీళ్ళకి ఫలిస్తాయి. ఇప్పుడు ఇల్లు కొనుక్కుంటాం అని ఏదైతే చెప్పామో ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కోగలే అవకాశం ఉంటుంది. వాళ్ళ జాతకంలో గురువు బాగుండి అయితే మంచి దశలు నడుస్తున్నాయి, అంతర్దశ నడుస్తుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంది దశ, అప్పుడు ఇది బాగా వర్తిస్తాయి. మామూలుగా ఉండే వాళ్ళకి ప్రయత్నానికి ఏర్పాటు అంటే ఒక మనసులో ఆలోచనే లేదు, ఇల్లు కొనాలనే ఆలోచనే లేదు ఎవరికి. అసలు ఇల్లు మనం కొనుక్కుంటామనే నమ్మకంగా ఉండదు చాలా మందికి. ఇప్పుడు ఈ గురువు ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇల్లు కొనుక్కోవచ్చు మనం కొన అనే ఒక ఆశ పడుతుంది వాళ్ళకి. ఇలాంటి ఆశ పట్టే అవకాశం 100% మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది. రైట్. సో వీరంతా ఎలాంటి రెమెడీస్ పాటించాలమ్మా ఈ మాసంలో? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు పొద్దున్నే లేవగానే సో దక్షిణామూర్తిని పూజించడము, దక్షిణామూర్తిని చూడడము, చాలా వరకు దక్షిణామూర్తి శ్లోకాలు వస్తే చదవడం. రాని వాళ్ళు దక్షిణామూర్తి ముద్ర ఉంటుంది ఇలాగా, ఆ ముద్రని కాస్త 5 నిమిషాలు అలా చూస్తే కూడా ఆయన అనుగ్రహం కలుగుతుంది. సో 5 నిమిషాలు తీక్షణంగా ఆయన్ని చూస్తూ ఆ ముద్రను చూస్తూ దండం పెట్టుకుంటే కూడా వాళ్ళు అనుకున్న పనులన్నీ విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళు చేయాల్సిన పరిహారాలు ఇవి. రైట్ అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.